వినిపిస్తుందా? నీకు ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ వద్దా? అంటే టీవీలో లౌడ్ స్పీకర్ని కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ని టీవీలో అంత వైలెంట్గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. ఓకే, కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు. చాలా కష్టంగా ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా? చిన్న కోడలు కూడా వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారు పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవల్రీ ఉంటుందని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. యా థ్యాంక్ యూ. నందిని గారు, మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి, సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. సో మరి ఈ మూవీ, మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీఈ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ ఓ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. So you have to up your game, you have to answer all her questions. But as an actor, I can say she's a completely different actor now. From when appudi Sam ki ippadi Sam ki asalu pontane ledu. She is one more chapter now by herself. And నేను ఇంతకు ముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందిరా యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఎవరు చేయలేరు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈ్ ఏ గ్రేడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్కి ఫ్యాన్నే. సో ఒక ఫ్యాన్గానే చూసా ప్రతిదీ నిజంగా. థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు, హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ ఎ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మ కొంచెం కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పమంటారా? చూసారా, మీకైనా వచ్చా విశ్లీకరణ తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత.
తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ ఈ why Nandini? Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been మెయింటైన్ సమ్ డిసిప్లిన్ గైస్. లో చెప్పాలా? సరే. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి చాలు. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా ఫస్ట్ చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి మీకు? తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఆ ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్లో రాస్తా ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. Oh, మీరుండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు వెన్ ఐ థాట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచే పదం, కానీ దాని వెనకాలే చాలా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఈస్ ఆల్సో స్లైట్లీ మోర్ డీపర్ డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు, టోల్ ఫీజు కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మీరు, కష్టమే మాట్లాడడం. నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. అండ్ ఈ స్టేజ్ మీద చూస్తే మనకి 3/4 ప్రొడ్యూసర్సే ఉన్నారు. సమంత గారు, మీ పక్కన 2 డైరెక్టర్స్ ఉన్నారండి, ఒకరు రాజ్ గారు, ఇంకొకరు నందిని గారు. సో ఇద్దరిలో ఒక నచ్చిన క్వాలిటీ, ఒక ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏదైనా చెప్పాలి మీరు. చాలా వస్తాయా? I love you too. Thank you. మీరు ఆన్సర్స్ ఇవ్వకండి, ఆవిడ ఇస్తారు, వెయిట్ చేయండి. ఇరిటేట్ చేసిన విషయాలు ఏం లేదు యాక్చువల్లీ. ఏంటండి? ఇరిటేట్ చేసే ఏం లేవా? ఏం లేదు. ఐ మీన్ ఐ బిన్ ఫ్రెండ్స్ విత్ నందిని ఫర్ మోర్ దెన్ 15 years. సో ఇంకా ఇరిటేట్ చేయడం ఎలా? అలవాటు అయిపోయింది. ఇరిటేషన్ కూడా అలవాటు అయిపోయిందా? అదొక క్వాలిటీ లాగా కనిపించట్లేదా ఇప్పుడు? సో ఇట్స్ నౌ దిస్ and yeah, I don't think I've had an argument with Raj Garu till now. So నచ్చిన క్వాలిటీ కూడా చెప్పొచ్చండి. అవును, వీళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎవ్రీబడి. అర్థమైందా? ఓకే, సో సమంత గారు చీర కట్టుకుని మాస్ యాక్షన్ చేశారు. ఏంటి, చీర కట్టడం అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోతుందా ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీలో కూడా? మాకు అందరికీ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది, చీరలో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో యాక్షన్ చేయడం అనేది. సో ఏంటి, మాస్గా ఉంది కదా. ఇప్పుడు లోపల మనం ట్రైలర్ చూస్తే మాస్ ఉంది. నందిని గారు, మీరు, రాజ్ గారు అందరూ క్లాస్ పీపుల్. మరి ఎలా లోపల మాసా? మేము క్లాస్ అనుకున్నాము, లేదా అస్సలు కాదా? ఓకే, సో చెప్పారు కదా సూపర్ మాస్. సూపర్ మాస్. ఒక్కొక్కళ్ళని కొడతాను చూడండి ప్రేమతో, అబ్బా. ఓకే, సో ఐ రిక్వెస్ట్ సమంత గారు టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. కొంచెం మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఏది
తోడికోడళ్ళు అన్నాక కొట్టుకోవాలి కదా ఏదో ఒక సందర్భంలో. మరి అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అవునా? శ్రీముఖి?